యేసుక్రీస్తునామ ఎందుకు నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. ఆయనని ఇది ప్రజలను ఇంకా వ్యాపించుకున్నట్టుకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులారా, ఇలా చెప్పినప్పుడు 2 రకాల వీక్షకులు, అప్పుడప్పుడు వీక్షకులు, అనుదిన వీక్షకులు, వీరందరికీ మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సంతోష్. నేను గత 30 సంవత్సరాలుగా ప్రభు పరిచయలో కొనసాగుతున్న వ్యక్తిని. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఒక చిన్న సంఘ కాపరిగా ఉంటూ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇట్టి సంగతులకు నేను చాలిన వాడిని కాదు. ఈ మట్టి ఘటముల్లో దేవుడు మహిమైశ్వర్యాన్ని ఉంచాడు అని చెప్పబడినట్లుగా ఈ మట్టి ఘటములో దేవుడు మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. అంతవరకే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ కార్యక్రమం 2020వ సంవత్సరం నుంచి టీవీలో, శాంతి టీవీలో ప్రసారం అవుతుంది. ఇంకా 2020, 21, 22, 23, 24, 25 6వ సంవత్సరం, అనగా 5 సంవత్సరాలు, అంటే 5 12 60 నెలలు, 60 నెలలు, ఇది ఒక 5 నెలలు, 65 నెలలు ముగించుకొని 66వ నెలలో ఉన్నాం. టీవీలో ఇలా ప్రసంగం చేస్తాను నేను అనుకోలేదు, కానీ దేవుని కృప. నా దగ్గర నిధులు లేవు, నేను పైగా ఉన్నా డబ్బున్నోళ్ళలాగా కనిపించవచ్చేమో, కానీ అలా కనిపిస్తున్నాడు లేదో మరి కూడా తెలియదు నాకు. కానీ దేవుడు పోషిస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ అని, అదని ఇదని, ఆ స్కీమ్లో చేరండి, ఈ స్కీమ్లో చేరండి, మీరు బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఎక్కువ మనీ మీకు వస్తుంది అని కొంతమంది నాకు మెసేజ్లు పెడుతుంటారు. నాకేం ధనవంతుడు కావాలని ఆశయం లేదండి. అనుదిన ఆహారము లభిస్తే చాలు మనకు. ఏనాటి ఆహారం ఆనాడు సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ టయానికి బ్రేక్ఫాస్ట్, లేకపోతే లంచ్ టయానికి లంచ్, లేకపోతే ఇంకేదైనా, అంతవరకే. కానీ విస్తారంగా కావాలి అనేటువంటి ఆశ లేదు. చాలు, దేవుడు పోషిస్తున్నాడు. ఇంతకాలం పోషించాడు, ఇక ముందు కూడా పోషిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2020వ సంవత్సరం, 2021వ సంవత్సరం, 2022వ సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు యోహాను సువార్త మీద ధ్యానాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. 2023వ సంవత్సరం, 24వ సంవత్సరం, 25వ సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు అపోస్తల కార్యములు ధ్యానాలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, దానికి ఒక మంచి వ్యాఖ్యానం అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అన్ని ఆహారము నేల మీద వేయమో, అది అనేక దినముల తర్వాత కనబడినట్టుగా అనేక జలముల మీద వేస్తున్నాం. దేవుడు సాయం చేస్తున్నాడు. ఎక్కువ మంది వ్యూవర్స్ మనకు లేకపోవచ్చు. వ్యూవర్షిప్ పెంచుకోవాలని నేను ఏదో ప్రయత్నం చేయడం లేదు. చూసేవాళ్ళు చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మన ముందు వాక్య పరిచయం ఉంది, మన దేవుని మాటలు వినాలి. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఆత్మీయులు పిరికి వాళ్ళు కాదని, ఆత్మీయులు ధైర్యవంతులని. కానీ లోక సంబంధి పిరికివాడేమో, కానీ ఆత్మీయుడు పిరికివాడు కాదు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని దేవుని దూత గిద్యోన్ని పిలిచాడు, సంబోధించాడు. ఆయన పేరు తెలియకుండా అలా చెప్పాడని కాదు. దేవుని దూత సమస్తం ఎరిగినవాడు. దేవుని దూతకి దేవుడు బయలుపరుస్తాడు. దేవుని దూతకి దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటని నేర్పించి పంపించాడు, లేదా నడిపించాడు. ఆయన వచ్చేసాడు, అది వేరే విషయం. ఆయన చెప్తున్నమాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈయనేమో గానుగు చాటున కూర్చొని, గానుగు చాటున దాక్కొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు.
ఇతను చేస్తున్న పనిని బట్టి ధైర్యవంతుడు అనగలమా? దేవదూత పలికిన మాటను బట్టి ధైర్యవంతుడు అనగలమా? అతడు చేసిన దాన్ని బట్టి పిరికివాడే. అతడు చేస్తున్న దాన్ని బట్టి, దేవుని దూత చెప్పిన దాన్ని బట్టి అతడు ధైర్యస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మనం కోల్పోతే ఈ లోకంలో మనం జీవించలేం. మండేటువంటి అగ్నిగుండంలో వేయబడతారు కొంతమంది. ఇది 2వ మరణము అని ప్రకటన గ్రంథంలో రాయబడింది 21వ అధ్యాయంలో. వాళ్ళలో మొదటి లిస్టు పిరికివారు, మొదటి గ్రూప్ పిరికివారు. ఇచ్చినటువంటి ధనము తిరిగి రాలేదని, అయితే కుమారునికో కుమార్తెకో బాగలేదనో, వీటి గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదండి. మనం వీటన్నిటి గురించి దిగులు పడుతూ ఉన్నట్లయితే మన జీవితం దుర్భరంగా మారుతుంది. ధైర్యంగా జీవిద్దాం. బోల్డ్నెస్ కావాలి. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇవ్వాలని కూడా అనుకోవడం లేదు. ఇవ్వడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడండి. స్తోత్రం. హల్లెలూయా. అనగా మనం శక్తి కలిగిన వాళ్ళంగా, ఇంద్రియ నిగ్రహంగా, సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వాళ్ళంగా, ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళుగా, స్తోత్రం, ప్రేమ కలిగిన వాళ్ళంగా, పగా ప్రతీకారం కలిగిన వాళ్ళమని కాదు. స్తోత్రం. హల్లెలూయా. తనకున్న సమస్తాన్ని కోల్పోయాడండి దావీదు. 1 సమూయేలు గ్రంథం 30 వచ్చాను. అధైర్యపడిన పరిస్థితి, డిసప్పాయింట్ అయిపోయింది. ఏంట్రా ఈ జీవితం ఇలా అయిపోయింది? దేవుణ్ణి సేవిస్తున్న నా జీవితమే ఇలాగుంటే దేవుణ్ణి సేవించని వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? కాబట్టి మనం కొన్నిసార్లు అనుకుంటాం, మేము ఇంత దేవుని సేవించాం, ప్రార్థించాం, దేవుని మొరపెట్టాం, కానీ దేవుడు ఏమి చేయడం లేదే అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు లోన్కి అప్లై చేసాం, అది త్వరగా శాంక్షన్ అయిపోతాం అనుకుంటాం, అది పెండింగ్ పడుతూ ఉంటుంది. ఇలా ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ జీవితంలో ఉన్నాయి. ఆత్మీయులు ధైర్యంగా ఉండాలి. అధైర్యంగా ఉండడానికి పిలవబడలేదు. వాళ్ళు అన్నారు, ఆ ఎరికో బార్డర్లో ఉన్నవాళ్ళు, ఎరికో సరిహద్దులో ఉన్నవాళ్ళు, అదే బాబు నువ్వు ఇందా నుంచి ఏదో కేకలేస్తున్నావుగా, ఇక కేకలేదులే, నీ కేకలు ఆయన విన్నాడు, ధైర్యం తెచ్చుకో, నిన్ను ఆయన వెళ్ళి కలుసుకో, ఆయన కలుసుకోమని నిన్ను కొట్టడం తిట్టడం ఏం చేయడు, నిన్నేం ఇబ్బంది పెట్టడు ఆయన, నీకు ఏ విషయంలో ఏదో కార్యం చేస్తాడు, నేను పిలిచాడు, నీ అదృష్టం, నీదనేది ఎలవాళ్ళు, మేమందరం మౌనంగా ఉన్నాం, మమ్మల్ని పిలవలేదు, నువ్వు అరుస్తున్నా నిన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం కావాలి. ధైర్యము కలిగి, గుండె నిబ్బరం కలిగి, మెలకువగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సింహ గర్జనకి భయపడేటువంటి అడవిలోని జంతువులు ఉంటాయి. సింహ గర్జనకే భయపడుతున్నాయి. సింహం భయపడని సింహం యొక్క గర్జన ఎంత భయాన్ని కలిగిస్తూ ఆలోచించండి. స్తోత్రం. హల్లెలూయా. యూదా గోత్రపు సింహపు గర్జన సాతానికి అలాగే ఉంటుంది. స్తోత్రం. సాతానుడు కూడా సింహంలాగా వేషం వేసుకొని సింహం యొక్క గెటప్లో వస్తున్నాడు, కానీ వాడు పిరికోడు, వాడు పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి మెల్లగా 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 వెళ్తాడని కాదు, పారిపోను. హీ విల్ ఫ్లై, హీ విల్ ఫ్లీ. ఎందుకు వచ్చింది? అనవసరంగా వచ్చాం, శోధించడానికి వచ్చాం, ఇబ్బంది పెట్టడానికి వచ్చాం అన్నట్టుగా వాడు పారిపోతాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు, ధైర్యంగా ఉండాలి, ధైర్యము చెడిపోకూడదు, గుండె కరిగి నీరైపోయిన పరిస్థితి రాకూడదు. అడ్డుకున్నా కానీ నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ. ఏం చేస్తారు వాళ్ళు?
అన్నట్టుగా ధైర్యంగా ఉన్నారు. అడ్డుకున్నా లక్ష్యం చేయలేదు. రాజశాసనము జారీ అయింది, అయినా లెక్క చేయలేదు దానియేలు. యథావిధంగా తాను ఇంతకుముందు ఎలా చేస్తున్నాడు అలాగే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి సింహము నోట్లో తల పెట్టడం అంటే ఇదే. శాసనం వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే పోయిండేది. తను కిటికీలు వేసుకొని తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఈ శాసనాలకు భయపడాల్సిన అవసరం లేదు. రాజా, ఇందు నిమిత్తమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. నువ్వు ఆలోచిస్తావు ఏ సమాధానం చెప్తారు వీళ్ళు, దానికి ఏం సమాధానం రిప్లై ఇవ్వాలి అని నువ్వు ఆలోచిస్తున్నావే కానీ మేము వీటన్నిటి గురించి ఆలోచిస్తాం. అసలు నువ్వేంటయా బాబు, నీకు సమాధానం చెప్పేది ఏంటి? మాకు అవసరం లేదు. మేము సమాధానం చెప్పుకోవాల్సింది ఒకే ఒక వ్యక్తికి, అంతే, నీకు కాదు. అది మా దేవునికి. నువ్వు మనిషివే, మాలాంటి మనిషివే, కాదు సింహాసనం మీద కూర్చున్నావు, అంతవరకే తేడా అన్నట్టుగా అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడారు. అడ్డుకున్నా కానీ అలక్ష్యం చేశారంటే వాళ్ళ ధైర్యం గొప్పది. రెండోది, ఆత్మీయ నిశ్చయత కలిగి ఉన్నారు. బోల్డ్నెస్, ఒక కన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి కన్క్లూషన్ ఉంది. యేసు నామంలో అంటే ఇంకా వేరొక నామం లేదు. మేము వేరు వేరు నామాలు ప్రయత్నం చేశాం, వేరు వేరు వ్యక్తుల్ని ప్రయత్నం చేశాము, వాళ్ళెవరూ రక్షణ అనుభవం ఇవ్వలేరు. వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న జబ్బులు బాగు చేయొచ్చేమో, చిన్న చిన్న విషయాలు మనకు అనుగ్రహించవచ్చేమో, కానీ ఆత్మ రక్షణ అనే అనుభవం, ఇంత గొప్ప రక్షణ అనేది యేసు ద్వారా సాధ్యం, యేసు నామం ద్వారా సాధ్యం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మూడోది, అధికారుల యొక్క అజ్ఞానం. అధికారుల దాకా వెళ్తుంది. ఏమంటే మీరు తెలియకుండా చేశారంట, మేము తెలియకుండా చేయడం ఏంటండి, అదేనంటే ఆ పేతురు యోహాన్ అన్నారు అని చెప్పారు. మళ్ళీ గొడవేగా తెగించారు వాళ్ళు. మనల్ని ఏం చేస్తారు? చంపుతారా? చంపనండి. మీ దేహమును చంపు వారికి భయపడద్దు. మీరు భయపడాల్సిందంటే మీ దేహమును ఆత్మను చంపడానికి శక్తి కలిగిన వాడిని. ప్రార్థనలు, యాచనలు చేయడం వల్ల అంగీకరించబడ్డాడు అని రాయబడింది. యేసు ప్రభు అవమానాన్ని అలక్ష్యం చేశాడండి. తన ఎదుట ఉంచబడిన ఆనందంలో యేసు ప్రభు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. స్తోత్రం. నాలుగోదిగా మనం ఆలోచిస్తున్న విషయం, అధికారుల అజ్ఞానం. అధికారులకి అజ్ఞానం ఉంది. అవును, ఏమంటే వాళ్ళు ఒకవేళ మహిమ స్వరూపి ప్రభువుని తెలుసుకుంటే ఆయన సిలువ వేసిండేవాళ్ళు కాదు. అమ్మా, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీకు తెలిస్తే నేను నిన్ను నీళ్ళు అడగడం కాదు, నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు. అయ్యా ఏంటి ఏదో మాట్లాడుతావు, నాకు అర్థం కావడం లేదు. అవసరత నీది, అవసరత నీది అయినప్పటికీ చూసిన అవసరత మంది. మనం గుర్తించామనుకోండి, మనం తెలుసుకున్నామనుకోండి, మనం అడుగుతాం, ఆ నీళ్లు నాకు ఇవ్వా, జీవజలం నాకు ఇవ్వా, నీకు తాగడానికే నీళ్లు లేవు, ఏదో జీవజలం అంటున్నావేంటి? సరే నాయన, నువ్వు అన్నది కరెక్టే అనుకున్నాం, జీవజలం. నేను ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు ఏదో ఇస్తే ఇంటి దగ్గర తాగి ఇంటి దగ్గరే హాయిగా ఉండేదాన్ని కదా, ఇంత దూరం రావాల్సిన వచ్చిన అవసరం ఉండేది కాదు కదా అన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే అధికారుల అజ్ఞానాలు, అధికారులు గమనించి చాలా విషయాలు మనకు తెలియదు. జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా తెలియదు. నాలుగోది, పేతురు యోహాన్ల యొక్క ధైర్యం, లేదా పేతురు యొక్క ధైర్యం, లేదా అపోస్తుల యొక్క ధైర్యం, లేదంటే ఆత్మీయుల ధైర్యం ఎప్పుడు బయటపడింది? మీరు పిరికోడు అనుకున్నాం కానివ్వండి, మొన్న ఆ సంఘటన చూసిన తర్వాత మీరు చేసిన ఫైటింగ్ని బట్టి, మీరు వాళ్ళ మీద దాడి చేయడాన్ని బట్టి మాకు అర్థమైంది, పిరికోలు కాదు మీరని నాకు అర్థమైంది అని ఎవరి గురించి అని చెప్తున్నాను. అపహాస్యానికి జవాబు ఇవ్వడం వల్ల, అపహాసకులకు జవాబు ఇవ్వడం వల్ల, వాళ్ళ నోళ్లు మోయించడం దేవుని చిత్తమని తెలుసుకున్న తర్వాత మన ధైర్యము ప్రభువే. మన కోట, కొండ, దుర్గము, శైలము అన్నీ ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న వీటన్నిటి గురించి మనం కొద్దిగా ఆలోచించాం. రండి, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం.
4:17. ఆయనను ఇది ప్రజలకు వ్యాపించుకున్నట్టుకై ఇక మీద ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవాలని చెప్పుకుంది. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో అనేది లూకా గారు రాశారు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ సీక్రెట్ సమావేశంలో చెప్పుకున్నారు. అది కూడా దేవుడు బయలుపరిచేశాడు. మనం ఆలోచించిన దాన్ని వాళ్ళు చెప్పింది చూడండి, ఎలా తెలిసింది వీళ్ళకి. హలో, కొద్దిగా మీరు బయటికి వెళ్ళండి, మేము మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని చెప్తాను మీకు అని అన్నాను. వాళ్ళు డిస్కషన్ చేసినది మేము ఇలా డిస్కస్ చేసుకున్నాం చెప్తారా? చెప్పలేదు. కానీ వీళ్ళకి ఎలా తెలిసింది? సరే, మనం లేఖన బాగా చదువుతున్నాను, నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం తెలుగులో. బట్ టు కీప్ దిస్ ప్రాపగాండా ఫ్రమ్ స్ప్రెడింగ్ ఎనీ ఫర్దర్ అమాంగ్ ద పీపుల్, ఈ యొక్క ప్రచారాన్ని స్ప్రెడ్ కాకుండా వ్యాపించకుండా ప్రజల మధ్యలో ఇంకా ఎక్కువ వెళ్లకుండా ఉండడం కోసం లెట్స్ థ్రెటన్ దెమ్ సివియర్లీ అండ్ వాంట్ దెమ్ టు నెవర్ స్పీక్ టు ఎనీవన్ ఇన్ దిస్ నేమ్ అగైన్. వాడుక భాషలో చదువుకుందాం. కానీ ఇది ప్రజలు ఇంకా ఎక్కువగా వ్యాపించక ముందే ఇక మీదట అతని పేరంటే ఎవరికి ఏమి మాట్లాడవద్దని వాళ్ళని వాయించాలి. స్తోత్రం. ప్రభుత్వానికి, అధికారులకి, మత పెద్దలకి వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అని మీకెందుకండి? మాకిష్టం వచ్చిన వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. మీదేంటి? మీ పెత్తనం ఏంటి? మీ జోక్యం ఏంటి? వారు ప్రజలతో మాట్లాడుతుండగా 4:1 ఏం మాట్లాడారు వాళ్ళు? ప్రజలతో ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి ఏముంటాయి అంటే, ప్రజలంటే తమ తోటి వారితో, ఆ దేవాలయానికి వచ్చే ఆరాధికులతో, ఆ టెంపుల్ వర్షిప్పర్స్తో ఏముంటే అంత మాట్లాడడానికి. స్తోత్రం. హల్లెలూయా. 17 మనం గమనిస్తే, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని. ఈ నామాన్ని బట్టి మాట్లాడకూడదంటే, మాట్లాడుతున్న వాళ్ళు మామూలుగా మాట్లాడటం లేదు, యేసు నామాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు దయచేసి ఆ యేసు అనే పేరు ఎత్తబాకండి, మీరేమైనా మాట్లాడుకోండి అన్నట్టుగా అనమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా ఏం చేస్తాం? వీళ్ళని మనం కంట్రోల్ చేసేది. అది చూస్తే ఆ బాగైనోడేమో పక్కన ఉన్నాడు. వీళ్ళని ఎదిరించేటువంటి వాళ్ళ ధైర్యం చూస్తుంటే, అధికారము కలిగిన మనకు లేని ధైర్యం అధికారం లేని వాళ్ళకి ధైర్యం ఉంది. చదువు లేని మనకు వాళ్ళకి ఉన్న ధైర్యము చదువు ఉన్న మనకు లేదు. ఏది పని చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి, త్వరగా చెప్పండి. అక్కడ వాళ్ళు వెయిటింగ్, వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెయిటింగ్. ఏం చేద్దాం? ఓ పని చేద్దామా? ఇక మీదట మాట్లాడితే కఠినంగా శిక్ష ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మరి చేశారు, మా సంగతి మీకు తెలుసు కదా. అసలు మీ ప్రభువునే సిలువ వేసామయ్యా బాబు, మీరెంత అని బెదిరించి పంపిద్దాం. సరే, మనం బెదిరించామంటే వాళ్ళు లోపలికి పోతారులేండి అని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. హలో, ఏం మాట్లాడుతున్నారు సార్? మేము మాట్లాడకుండా ఉండకపోయింది, మేము మాట్లాడతాం. మేము మాట్లాడటం లేదా బాబు, మమ్మల్ని మాట్లాడిస్తున్నాడు పెద్ద ఆయన, మా బోధకుడు మాట్లాడిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మా బోధకుడే మమ్మల్ని మాట్లాడిస్తుంటే మాట్లాడొద్దని మీరంటారేంటి? మాకు మీరు కాదు ముఖ్యం, మీరు మా పైన అధికారులే, మా పైన నాయకులే, మీరు రోమా ప్రభుత్వం వారి ద్వారా నియమించబడిన వాళ్ళే కాదనడం లేదు. కానీ మేము పెద్ద ఆయనకి లోపడతాం. మా పైన వాడికి, మమ్మల్ని పంపిన వాడికి, మమ్మల్ని నింపిన వాడికి మేము సమాధానం చెప్తాం, కానీ మీకు సమాధానం చెప్పం. మేము మాట్లాడితేనండి. మీరు జైల్లో వేస్తారా? నిన్న రాత్రి వేసినట్టు వేస్తారా? వేసుకోండి. నిన్న రాత్రే కాదు, అనేకమైన రాత్రులు జైల్లో ఉండడానికి కూడా మేము సిద్ధమే. వీ డోంట్ కేర్, మాకు లెక్కలేదండి. మీరేమని చేసుకోండి, మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేము చేసుకుంటాం. ఏందండి తెగింపేదండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక చిన్న మాట, అయినను ఇది ప్రజలలో ఇంకనూ వ్యాపించకుండా. ఇప్పటికే చాలా అయిపోయింది. మన వాళ్ళందరూ ఇప్పటికీ 8,000 మంది. ఆ రోజు పెంతెకోస్తు రోజు ఏమో 3,000 మంది వెళ్ళిపోయారు. వాడు కుంటోడు బాగయ్యాడు, దానివల్ల ఒక 5,000 మంది. 8,000 మంది మన మతంలో నుంచి మన మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ 8,000 మంది దశంభాగాలు ఇచ్చిన ఎంత వస్తుంది?
మొత్తం ఆగిపోయింది. మనమేమో ఇక్కడ దశం భాగం అని చెప్పి దశం భాగం ఇచ్చారు వాళ్ళు. కానీ అక్కడికి పోయి దశం భాగం కాదు, తమ చరస్థిర ఆస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఇదేంటండి విచిత్రం? మన దగ్గర ఇవ్వడానికి ఆలోచించిన వాడు వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఎందుకు? అయినా తమ చరస్థిర ఆస్తులని తమ కుమారులకి తమ వారసులకు పంచి పెట్టాల్సిన వాటిని కూడా ఆత్మీయులకు ఇచ్చారంటే దీంట్లో ఏదో ఉంది, ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది దీంట్లో. ఒక మతంగా ఎన్నో సంవత్సరాలుగా వారికి అండగా నిలబడ్డ మనం ఏమంటే మీ స్థిరాస్తులు నమ్మేసి మాకు ఇవ్వండి, దేవాలయానికి ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? దేర్ ఈజ్ సంథింగ్, సమ్ పవర్ ఈస్ దేర్ ఇన్ దిస్ రిలీజియన్ అని వాళ్ళు అనుకున్నారు. ఏదో సంథింగ్. సరే మనం పని చేద్దాంలేండి, ఇంకోసారి చెప్తే చూసుకున్నాం తర్వాత అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ రాయబడింది ఇంకా వ్యాపించకుండుటకై. ఇప్పటికే చాలా వ్యాపించింది, ఇప్పటికే చాలా వెళ్ళిపోయింది. రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కండిషన్లు పెట్టారు, షరతులు పెట్టారు. అయినప్పటికీ కూడా 5వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా కొన్ని రోజుల క్రితం చెప్పాం కదా, అయినా మీరు వినరేమి? మీరు చేసిన పని ఎందుకు తెలుసా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని, యేసు అనే మనుషుని, యేసుక్రీస్తు జెషువా మెస్సియా అనేటువంటి ఆ మనుషుని హత్యను మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారు. అంటే యేసు ఉన్నాడని అర్థం. ఒకప్పుడు యేసు ఉన్నాడు అనే సంగతిని వాళ్ళు అంగీకరిస్తున్నారని అర్థం, అంగీకరించారని అర్థం. యేసు ఎవరండి? యేసు ఎక్కడున్నాడండి? హీఈస్ నాట్ ఏ హిస్టారికల్ పర్సన్ అని వాళ్ళు అనలేకపోయారు. యేసు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన చంపింది మేమే. కానీ ఆయన శిష్యులు బతికించలేదు, పునరుత్థానం కలిగించలేదు. ఆయన దేవుడే, ఆయన పంపిన వాడే ఆయనకు పునరుత్థానం కలుగు చేశాడు. ప్రజలకు యేసును గురించిన సత్యాలు అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ఆత్మీయ పరిమళం, ఆత్మీయ వాసన. ఒక వాసన వ్యాపిస్తుంది. మనమున్న గదిలో ఒక స్ప్రే ఒక మూల కొట్టాం, అంతెందుకంటే కాస్త వినాయిల్ వేసి ఫ్లోర్ మాప్ వేసి క్లీన్ చేసాం, ఒక వాసన వస్తుంది, దుర్గంధం పోతుంది, ఒక వాసన వస్తుంది. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవే అని కీర్తనాకారుడు అన్నాడు. ఈ దుర్వాసన, ఈ కంపు పోవాలంటే యేసు రావాలి. యేసు వచ్చినప్పుడు నీ దుర్వాసన, జీవిత దుర్వాసనలు పోతాయి. నీ ఆంతర్య జీవితపు దుర్వాసనలు పోయి సువాసనలు వస్తాయి, పరిమళ భరితంగా మారుతుంది. పరిమళ భరితం అంటున్నప్పుడు అక్కడక్కడ కొన్ని క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్ని వెలిగించినప్పుడు ఆ క్యాండిల్స్లో కలిపినటువంటి ఆ కెమికల్, లేకపోతే ఆ ఎసెన్స్, లేకపోతే ఆ ఫ్లేవర్ని బట్టి ఆ క్యాండిల్ వెలుగుతున్నంత కాలం, ఉదాహరణ శాండల్ ఫ్లేవర్లో ఉన్నట్టు క్యాండిల్ అనుకుందాం, అది వెలిగించినప్పుడు దానికి శాండల్ వాసన వస్తుంది. రోజ్ క్యాండిల్ అనుకోండి, దాన్ని వెలిగించినప్పుడు దాని వాసన గదంతా వ్యాపిస్తుంది. ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. కొన్నింటిని మనం అడ్డుకోలేము, అడ్డుగోడలు కూడా అడ్డుకోలేవు, పెద్ద గోడలు కూడా అడ్డుకోలేవు. కొన్ని వాసనలు మనల్ని దాటి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 49-50 వచనాలు రాయబడింది, ప్రభు వాక్యం బాగా వ్యాపించింది అని రాయబడింది. మొదటి దశలోనిక 1వ అధ్యాయం అంటాడు, ప్రభు వాక్యము మోగింది అంటాడు. మోగినా వ్యాపించిన ఈ పరిమళం వ్యాపించిందండి. ఎక్కడో మంచి వాసన వస్తుందండి. ఎవరో మంచి చికెన్ వండుతున్నానండి, ఎవరో ఏదోనండి అని చెప్పుకుంటుంటాం. ఒక వాసనను బట్టి 4 విధాలైనటువంటి ఆత్మీయ పరిమళాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా 1, ఇది వ్యాపించకూడదు. ఏది వ్యాపించకూడదు? క్రీస్తు నామ పరిమళం, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ క్రైస్ట్. పరమగీత గ్రంథములో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, నువ్వు పూసుకునే పరిమళ తైలము సువాసన కలదు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవుని యొక్క పేరు, క్రీస్తు యొక్క పేరు పోయబడిన పరిమళ తైలం, అది స్ప్రెడ్ అవుతుంది.
పువ్వు పుట్టగానే పరిమళించును కదా. అవును, దాని వాసన వస్తుంది. కొన్ని వాసనలు మనం అడ్డుకోలేము. ఒకటి క్రీస్తు నామ పరిమళం, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామ పరిమళం వ్యాపించకుండా మీరేమైనా అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. ఒక చెట్టు యొక్క ఎదుగుదల, విత్తనం వేసాం, ఓ టెంక్ వేసాం, దాని యొక్క ఎదుగుదలను పైన బండ పెట్టినప్పటికీ కూడా అది ఎక్కడొచ్చి వచ్చేస్తుంది. దాని ఎదుగుదలను ఆపలేరు మీరు. ఎదుగుదలను ఆపలేరు, పరిమళాన్ని ఆపలేరు. ఒకటి క్రీస్తునామ పరిమళం. రెండో విషయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనబరుచు. చాలండి. క్రీస్తు యొక్క లేకపోతే క్రీస్తు జ్ఞాన పరిమళం, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు జ్ఞానం. అదిగో యేసు యొక్క నామము పరిమళించకూడదు, యేసు యొక్క నామము వ్యాపించకూడదు. ఇక్కడ యేసు యొక్క జ్ఞానం ఇక్కడ పరిమళించకూడదు అని వాళ్ళు బెదిరించాలని చూశారు. కానీ వాళ్ళు ఎంత బెదిరించినప్పుడు దాని వాసన ఆటోమేటిక్ వచ్చేసింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. నశించు వారికి మరణపు వాసనగా ఉన్నాం, రక్షించబడుచున్న వారికి జీవపు వాసనగా ఉన్నాం. జీవపు వాసన, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రాగ్రెన్స్, క్రీస్తు జీవన పరిమళం. ఒకటి క్రీస్తు నామ పరిమళం, అయ్యో అది వ్యాపించడానికి వీల్లేదు. రెండోది క్రీస్తు జ్ఞాన పరిమళం, అది ఆ సువాసన వ్యాపించడానికి వీల్లేదు. మూడోది క్రీస్తు జీవన వాసన, జీవన పరిమళం. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేనని మన కొరకు పరిమళ వాసనగా ఉండునట్టు ఆయన బలయ్యాడు, సిలువలో బలయ్యాడు. ఆయన యొక్క బలియాగము, ఆయన యొక్క సిలువ యాగము, ఆయన సిలువ త్యాగం, దీని యొక్క వాసన ఈ పరిమళం వ్యాపిస్తుంది. ఎక్కడ చూసినా క్రీస్తు సిలువను గురించి మాట్లాడుతున్నాడు, యేసు సిలువ వేయబడ్డాడని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని వ్యాపించకుండా అడ్డుకోలేదు. అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు, ఇంకా వ్యాపించింది. యేసు నామ పరిమళం, సువార్త పరిమళం, సిలువ పరిమళం సర్వలోకంలో వ్యాపించాలి. దాన్ని తీసుకొని మనం బయటకు వచ్చినప్పుడు అన్ని జనుల మధ్యలో ఈ పరిమళం వ్యాపించి మరణ దుర్గంధాలన్నీ వీడిపోయి జీవితం, ప్రపంచం అద్భుతంగా మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.